బెల్లం ఇద్దరికి ఎక్కిస్తారమ్మా ఈ దేవత. చిలకలాది గట్టు చిన్న మేడారంలో మనమైతే వచ్చేసినాం. ఇప్పుడు మనం ఇక్కడ అమీన్పూర్ మేడారం జాతరకు అయితే వచ్చేసినాం. సమ్మక్క సారలక్కలను అయితే ఇక్కడ కూడా మనం దర్శించుకోవచ్చు. మనకు తెలుసు హైదరాబాద్లోని అమీన్పూర్ లింగంపల్లి నుంచి రైట్ 4 కిలోమీటర్స్ వెళ్తే సమ్మక్క సారలమ్మల జాతర అయితే జరుగుతుంటుంది. దీన్ని చిన్న మేడారం అని కూడా మన వాళ్ళు చాలామంది అంటుంటారు. సో ఇక్కడ మనం చిన్న మేడారంకి అయితే దర్శనం చేసుకోవడానికి అయితే రావడం జరిగింది. మనకైతే తెలుసు 2026లో అయితే అంగరంగ వైభవంగానైతే ముస్తాబు అయితే చేయడం జరిగింది. సో మనం ఇక్కడికి రావడం జరిగింది కూడా. సమ్మక్క సారక్కలు ఇక్కడ చూస్తారు కదా, బెల్లం అయితే అందరు సమర్పిస్తారు. అలాగే కొబ్బరికాయలు కూడా కొడుతుంటారు. ఒక విషయం ఏంటంటే ఇక్కడ రేట్లు కూడా ఎక్కువ. కొంచెం తెచ్చుకునే వాళ్ళు అయితే ఎవరైనా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోండి, ఇది మా సూచన. ఎందుకంటే చాలా రేట్స్ పెంచేస్తారు వీళ్ళు ఇట్లా జాతర టైంలోనే కాబట్టి. ఇక మనకైతే తెలుసు 28, 29, 30, 31 రోజు అయితే 4 రోజులు పెద్ద ఎత్తున జాతర అయితే జరుగుతుంది. ఈ జాతరకు అయితే మనకు ఇక్కడిక్కడి నుంచి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు. ముఖ్యంగా మేడారానికి వెళ్ళని వాళ్ళైతే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, లేదంటే జాబ్లలో బిజీగా ఉండి టైం దొరకని వాళ్ళు, ఇంకా మనం చెప్పొచ్చు వేరే వేరే కారణాలు ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళని వాళ్ళ కోసం అయితే ఇక్కడ మనకైతే ప్రతిష్టాపించడం జరిగింది. మనకు సమ్మక్క సారలక్క స్టోరీ అయితే మనందరికీ తెలుసు. సో అక్కడ జరిగినటువంటి మన అడవిలో జరిగినటువంటి పెద్ద యుద్ధం కారణంగానే మనకు సమ్మక్క సారలక్కలను మనము పూజిస్తాము. ఆ యుద్ధం ఏందనేది కూడా మీకు తెలుసు. నేను ఒకవేళ చెప్పమంటే షార్ట్కట్లో చెప్పేస్తాను. అసలు దేవుడు అంటే ఒక విశ్వాసం. ఆ విశ్వాసం అనేది మనకు ఉన్నప్పుడే మనము ముందుకు సాగుతాము. సో ముఖ్యంగా మనకు జరిగినటువంటి యుద్ధం ఏంటంటే కాకతీయులకు మరియు కోయదూరులకు, అంటే మేడి రాజులు ఉంటారు, వాళ్ళకు యుద్ధం జరిగిందనమాట. ఆ యుద్ధంలో సమ్మక్క సారలక్క అలాగే వాళ్ళ భర్త జంపన్న వీళ్ళందరూ వీరమరణం చెందడం జరిగింది. అయితే సమ్మక్క మాత్రం చనిపోలేదు. సమ్మక్క మాత్రం యుద్ధం చేసి కాకతీయులను వాళ్ళను రివర్స్ పంపించిన తర్వాత తను గాయాల పాలయ్యి చిలకలగుట్ట వైపు వెళ్ళి చిలకలగుట్టలో అదృశ్యమైందని చెప్పేసి మనకు పురాణాలు అయితే చెప్తున్నాయి. సో ఆ పురాణాల ఆధారంగానే మనం అయితే చెప్పగలుగుతున్నాము. అక్కడ మనకు గుట్టలోకి వెళ్ళిన తర్వాత అమ్మవారు ఒక కుంకుమ రూపంలో అయితే మారిపోయింది. ఆ కుంకుమ రూపంలో మారిపోయిన అమ్మవారిని కోయదూరులో చాలామంది చూసిన తర్వాత ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఈ జాతర అయితే జరుపుతూ ఉంటారు. ఆ గద్దెల వరకు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి సారలమ్మ మరియు జంపన్న, పగిడిరాజు ఇలా వీళ్ళున్న గద్దెల దగ్గరికి అమ్మవారిని అయితే పెద్ద ఊరేగింపుల గద్దెల రూపంలో తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపించి పెద్ద జాతరను అయితే జరుపుతారు. సో అక్కడి నుంచి తీసుకున్నటువంటి గద్దెల అంటే ఈ ఎక్కడైతే మనకు మేడారంలో జరుగుతుందో అక్కడ తీసుకొని అక్కడ మొక్కుకొని అక్కడ నుంచి గద్దెల్ని తీసుకొచ్చి మన అమీన్పూర్ పటన్ చెరువులో చిన్న మేడారంలో ఇక్కడ ప్రతిష్టాపించడం జరిగింది. ఇలాగే మన తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇంకా కొన్ని చోట్ల కూడా ఉన్నాయి చిన్న మేడారాలు. రాజపేట దగ్గర ఒకటి, ఇంకోటి వచ్చేసి మన గజ్వేల్ దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్తే అక్కడ ఒక ఊరు ఉంటుంది, అక్కడ కూడా సేమ్ ఇలాగే చేస్తారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అయితే ఇలా మొక్కుకుంటూ ఉంటారు. మేడారం అడవుల్లో కాకతీయుల కాలంలో 13, 14 శతాబ్దాల నాటి ఒక గిరిజన వీరగాథనే మన మేడారం జాతర అన్నమాట. అన్యాయమైన పన్నులకు, పాలకుల అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడి తమ తెగ కోసం వీరమరణం పొందిన తల్లి సమ్మక్క కూతురు సారక్కలను వనదేవతలుగా కొలుస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఒకనాడు గిరిజన దళపతి అయినటువంటి దళపతి అడవిలో వెళ్తూ ఉంటే ఒక చిన్నారి అంటే మన సమ్మక్క ఒక పెద్ద పులితోటి విరోచిత పోరాటం చేస్తుండడం చూసి తను చాలా ఆశ్చర్యానికి అయితే గురి అయ్యాడు. ఏంటి అమ్మ ఇంత చిన్నగా ఉంది, ఇంత పెద్ద ఫైట్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి అతనైతే ఆగి చూడడం జరిగింది. చూసిన తర్వాత ఆ అమ్మాయి ఆ చిన్నారి ఆ పులిని ఓడించడం జరిగింది. తద్వారా ఇతను చూసి ఎవరమ్మా నువ్వు అని చెప్పి చెప్తే ఆమె ఏం సమాధానం చెప్పకుండా ఉండడంతో ఆమెను తమ
అడవుల్లోకి తీసుకెళ్ళి ఏదైతే వీళ్ళ గిరిజన ప్రాంతం ఉందో అక్కడ ఈ ఈ సమ్మక్కనైతే మనకు సాదుకోవడం జరిగింది. ఈ దళపతి సాదుకున్న తర్వాత ఆమెను అలా పెద్దగా చేసి ఆమెకు పెళ్ళి కూడా చేయడం జరిగింది. ఆమె ధైర్య సాహసాలు కలిగిన అక్కడ చూసినటువంటి అందరూ చాలా షాక్కు గురై సమ్మక్కను ఒక లీడర్ లాగా చూడడం స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడే ఆమెను పెంచి పోషించి పెద్దగా చేసి అక్కడే ఉన్నటువంటి పగిడిద రాజుకైతే ఇచ్చి వివాహం చేయడం జరిగింది. వివాహం చేసిన తర్వాత వాళ్ళకైతే మన సమ్మక్కకు మన పగిడిద రాజుకైతే పిల్లలు సారలమ్మ, నాగులమ్మ, అలాగే జంపన్న, వీళ్ళు ముగ్గురు అయితే పుట్టడం జరిగింది. వీళ్ళు ముగ్గురు పుట్టిన తర్వాత వీళ్ళకు అనుకోకుండా ఒకరోజు చాలా పెద్ద యుద్ధమే జరిగింది కాకతీయులతోటి. ఆ కాకతీయులతోటి యుద్ధం జరిగినప్పుడు మన సారలమ్మ, నాగులమ్మ, అలాగే పగిడిదరాజు ముగ్గురు చనిపోవడం జరుగుతుంది. సమ్మక్క మాత్రం చాలా వీరోచిత పోరాటం చేసి కాకతీయులను అయితే పరిగెత్తించి కొట్టడం జరిగి వాళ్ళందరినీ యుద్ధం నుంచి వెలగొట్టడం జరుగుతుంది. తద్వారా తను చాలా గాయాల పాలైన తర్వాత వస్తుంటుంది. అప్పటికే జంపన్న అయితే చూస్తాడు సారలమ్మ అండ్ పగిడిదరాజు చనిపోవడంతో తను చాలా బాధతోటి వెళ్ళి జంపన్న అక్కడ ఒక వాగు ఉంటుంది, ఆ వాగులో దూకి తను కూడా వీరమరణం పొందుతాడు. అందుకే ఆయన పేరు జంపన్న వాగు అనేసి అక్కడ వాగుని జంపన్న వాగు అంటారు. అలాగే సమ్మక్క వచ్చేసి గాయాలతోటి చిలకల గుట్ట వైపు పరిగెడుతూ మధ్యలోనే అదృశ్యం, అంటే గుట్ట దగ్గరికి వెళ్ళగానే అదృశ్యం అయిపోయిందని పురాణాలు అయితే చెప్తూ ఉంటారు. ఈ విధంగా అయితే సమ్మక్క సారక్కల యొక్క మనకు కథలైతే చెప్తూ ఉంటారు పురాణాల ద్వారా తెలుసుకున్న వాళ్ళు. మనకు తెలిసిన విషయం అయితే ఇది. ఇంకా ఇక్కడ మనకు అమీన్పూర్లో వచ్చేసరికి ఇక్కడనైతే మనకు సమ్మక్క సారక్కలకు గద్దెలు కట్టి, అలాగే పగిడిదరాజుకు అలాగే గోవిందరాజుకు సేమ్ మనకు మేడారంలో ఏ విధంగానైతే కట్టారో అలాగే ఇక్కడ మన అమీన్పూర్లో కూడా గద్దెలు కట్టి సేమ్ అలాగే పూజలు అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు ఒక 2-3 లక్షల మంది అయితే దర్శించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారని చెప్పేసి అయితే మనకు చెప్తున్నారు. మనం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ టైం మనం అయితే దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు మనం స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొచ్చి స్కూల్ పిల్లలకు కూడా ఒక హిస్టరీ చెప్తున్నారు వాళ్ళ టీచర్స్. అసలు అప్పుడు హిస్టరీలో జరిగింది ఏంటి, ఎలా జరిగింది అనేది కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయింది అనేసి కూడా వాళ్ళకైతే మంచి జ్ఞానోదయం అయితే ఇస్తున్నారు. వాళ్ళకైతే చాలా చక్కగా ఆ దేవుళ్ళ గురించి చెప్పి వాళ్ళ గురించి అయితే మంచి విశ్లేషణ అయితే తెలియజేస్తున్నారు. అండ్ మనం ఇంకా మెయిన్ విషయానికి వస్తే మన సమ్మక్క సారక్కల జాతరలో బెల్లం సమర్పిస్తారు. బెల్లం అంటే అసలు ఎందుకు సమర్పిస్తారు ఏంటి అనేసి మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది. బెల్లం వచ్చేసి ఏంటంటే అప్పట్లో పగిడిదరాజు అని ఉన్నారు కదా, 2 విధాలు చెప్తారు. పగిడిదరాజు అంటే పగిడి అంటే బంగారం అనమాట. ఆయన వచ్చేసి మన సమ్మక్క వాళ్ళ భర్త కాబట్టి ఆ బంగారాన్ని తీసుకెళ్ళి సమర్పిస్తారు. అందుకని చెప్పేసి బెల్లంని బంగారంలాగా కొలుస్తారు. అండ్ ఇంకోటి అప్పట్లో బెల్లం అనేది ఆ కాలంలో 13-14 దశాబ్దాలలో బంగారం లాంటిది అనమాట. ఇప్పుడు మనం బంగారం కొనాలంటే ఎట్లుంటుందో అట్లా మన బెల్లం అనేది ఉండేది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే విప్పుసార అనేది కూడా బెల్లం తయారు చేస్తారు అనమాట. విప్పుసారతోటి విప్ప పువ్వు అని ఉంటుంది. ఆ విప్ప పువ్వుతోటి అప్పట్లో కోయదొరలు వీళ్ళందరూ తాగేవాళ్ళు విప్పుసార. అందుకే అమ్మవారికి సమ్మక్క కూడా తాగేది అని చెప్పేసి ఒక పురాణాలలో ఒక కథాంశం అనమాట. సో ఆ విప్పసార అనేది కూడా మన బెల్లం ద్వారా తయారవుతుంది, విప్పుసార అనేది. సో అందుకని చెప్పేసి ఇలా సమర్పిస్తారు. బెల్లంది వచ్చేసి చాలామందికి తెలియదు బెల్లం గురించి, అంటే బంగారం అనేసి ఎందుకు సమర్పిస్తారు ఏంటి అని చాలా డౌట్స్ ఉంటాయి. దానికి కారణం ఇది అని చెప్పేసి అయితే మనకు చాలామంది చెప్తూ ఉన్నారు. ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ దాదాపు ఇక్కడికి తక్కువ మంది వచ్చినా కూడా మేడారంకి అయితే 1 కోటి నుంచి 1.5 కోటి వరకు చుట్టుపక్కల ఉన్న ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే దేశంలోని నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. ఎందుకంటే చాలా అతిపెద్ద గిరిజన పండుగ అంటే ఏది అనేసి అడిగితే సమ్మక్క సారక్క మేడారం జాతర అని చెప్పేసి అయితే అందరు చెప్తారు. ఇంకోటి మన తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా మన తెలంగాణ వచ్చిన తర్వాత మేడారం జాతరను అయితే అధికారికంగా మన అధికారిక పండుగగా అయితే గుర్తించి మన తెలంగాణ వాసులకైతే ఇది ఒక పెద్ద పండుగగా
ఇవ్వడం జరిగింది. అయితే ఆమె అదృష్టమైన ప్రదేశంలోనే గిరిజనులు కుంకుమ భరణాలను గుర్తించి ఆమెను దేవతగా ఆరాధించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచే మనకు సమ్మక్క సారక్క జాతరలు అయితే మొదలవడం కూడా జరిగింది. మనము అయితే తెలంగాణ రాష్ట్ర పండుగ గుర్తింపు పొందింది మనకు. అలాగే ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి అయితే మాఘ పౌర్ణమి సమయంలో ఈ జాతర జరుగుతుంది. భక్తులు అదే బంగారం అంటే బెల్లంతో దేవతలకైతే సమర్పిస్తారు. ఇవన్నీ మనందరికీ తెలుసు. ఇంకా విషయానికి వస్తే సమ్మక్క సారక్కల జాతరకు విశేషం ఏంటంటే ఇక్కడ కుల మతాలకు అతీతంగా అంటే చాలామంది అనుకుంటారు, అరే ఏంటి ఇట్లా చిన్న దేవత కదా మనం వెళ్ళొద్దా అనేసి అనుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు. ఇక్కడ క్యాస్ట్లకు అయితే సంబంధం ఉండదు. పెద్ద పెద్ద క్యాస్ట్ వాళ్ళు కూడా అందరూ కుల మతాలకు అతీతంగా అయితే ఇక్కడికి వెళ్ళి మొక్కుకోవడం జరుగుతుంది. ఇక్కడ మొక్కుకుంటే చాలా మంచి జరుగుతుంది అనేసి అందరూ అనుకుంటారు. ముఖ్యంగా వచ్చేసి సారలమ్మ దగ్గర మొక్కుకుంటే పిల్లలు పుడతారు అని చెప్పేసి కూడా మనకైతే పురాణాలు చెప్తున్నాయి. అది దానికోసం కూడా చాలామంది పిల్లలు పుట్టాలని చెప్పేసి అయితే చాలామంది వెళ్ళి మొక్కుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇంకా చాలామంది ఒక్కొక్క కోరికలు కోరుకుంటుంటారు. ఇంకా మనం చూసినట్టయితే ఇంకా కొందరైతే వాళ్ళకి మంచి జరిగిన తర్వాత ఏమంటారు మేకపోతులను అలాగే కోడ్లను వాటిని కూడా అమ్మవారికి ఆరగించి మొక్కుకొని వాళ్ళ మొక్కు అయితే తీర్చుకుంటారు. ఈ విధంగా మొక్కు తీర్చుకున్న తర్వాత అక్కడే కొందరైతే 3 రోజులు అలాగే ఉండి మంచి ధూమ్ధామ్ విందులక్క దర్శనం అయిపోయిన తర్వాత విందులాగా బాగా ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో అయితే తిరుగు ప్రయాణం అయితే అవుతూ ఉంటారు. ఇంకొందరు అయితే డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొని మామూలుగా అమ్మవారిని కోరుకొని అయితే రిటర్న్ అవుతూ ఉంటారు. సమ్మక్క సారక్కలదైతే ఇది మనకు తెలిసినటువంటి సారాంశం. ఇంకా తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ విషయాలన్నీ బయటికి రావాలంటే కోయదొరల దగ్గర ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం వాళ్ళు బయటికి తీయట్లేదు అని మనకు ఐలయ్య అని చెప్పి ప్రొఫెసర్ ఉంటారు. ఆ ప్రొఫెసర్ గారు అయితే చెప్పడం జరిగింది. ఆ గ్రంథం తీస్తే ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి, కానీ ఆ విషయాలను ఎందుకో కానీ వాళ్ళు హైడ్ చేశారనేసి అంటున్నారు. సో ఈ విశ్వాసం అయితే మనకు ఇక్కడ మేడారంలో పుట్టినటువంటి విశ్వాసం మన రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా వ్యాప్తి చెంది ప్రతి ఒక్కళ్ళు దేశ నలుమూలల నుంచి అయితే వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మేడారం జాతర అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. మనం చూసాము రీసెంట్గా మన సీఎం రేవంత్ రెడ్డి, సీతక్క, అలాగే మన తెలంగాణ మంత్రులు అందరూ అక్కడే ఉండి మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వం తరపు నుంచి కూడా అమ్మవారికి పూజలు చేసి అక్కడే ఉండి ఒకరోజు రాత్రి అయితే మన డిప్యూటీ సీఎం గారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తిరిగి అక్కడ విశేషాలన్నీ తెలుసుకోవడం జరిగింది. సో ఇలా ప్రతి ఒక్కరు నమ్ముతారు. నమ్మిన వారికి అమ్మవారు అండగా ఉంటుందని చెప్పేసి అయితే మనకు పురాణాలు కాదు ప్రస్తుతం కూడా చెప్తూ ఉన్నారు. మీరు కూడా నమ్మకం ఉంటే మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకొని రావడం జరగాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. సో మన అమీన్పూర్ విశేషాలు అయితే ఇది. మీరు ఒక వెళ్ళని వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. అలాగే రాజపేట దగ్గర కూడా ఉంది, అలాగే ఇంకొన్ని చోట్ల కూడా ఇలాగే చేస్తున్నారు. మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళని వాళ్ళు అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 10 మందికి మా వీడియో గురించి చెప్పండి. ఒకవేళ ఏమైనా తప్పులు మాట్లాడి ఉంటే మీరు కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ టైం తప్పులు మాట్లాడకుండా మన ఏదైతే వీడియో ఉంటుందో వీడియో అయితే విశ్లేషణ అయితే కరెక్ట్గా చెప్తున్నామని కూడా అనుకుంటున్నాము. సో తెలంగాణ వీడియోస్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మర్చిపోకుండా అక్కడ గంట ఉంటుంది, గంట కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. సమ్మక్క సారక్కలతో పాటు మన పగిడిదరాజు అలాగే జంపన్న, నాగులమ్మ అందరూ మీ పైన మంచి దీవెనలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూస్తే కోళ్ళాయ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు ఒక బాబు అయితే ఎలా ఆడుకుంటున్నాడు. ఇంకా మీరు కూడా వెళ్ళినప్పుడు కోళ్ళాగని కూడా మొక్కండి. కోళ్ళాగలు కూడా కనిపిస్తాయి, చాలా మంచిది. సో మర్చిపోకండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంట అయితే కొట్టండి. థ్యాంక్ యూ.